అన్న జగన్ని ఢిల్లీ రమ్మన్నారు కదా! రాజకీయ పరిణామాలు మారుతున్నాయి అనుకోవాలా? రాజకీయ పరిణామాలు మారాలి అనుకుంటే ఇంకా ఎలక్షన్స్ మనకు 2.5 ఏళ్ళు ఉందండి. ఇప్పుడే అంత తొందరపడి మార్చేంత సీన్ అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఢిల్లీకి పిలిపించారంటే మేబీ మొన్న జరిగిన ప్రొటెస్ట్లో ఆంధ్ర నుంచి కూడా కొంతమంది వెళ్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళు సమయానికి చేరుకోలేదు అక్కడికి. అటువంటిది ఏదన్నా చర్చ జరుగుతుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అంతే తప్ప రాజకీయ పరిణామాలు చేంజ్ చేయాలని అనిపించి నా ఊహ అయితే కాదు. అంటే ఇప్పుడు 2 బిల్లులు ఏదైతే స్త్రీలకు సంబంధించిన రిజర్వేషన్ కానీ, ఇప్పుడు అంటే సీట్లు డీలిమిటేషన్ కానీ, ఆ 2 బిల్లుల్ని ఎట్లాగైనా ఈ సమావేశాల్లో వాళ్ళు అప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. దానికోసం జగన్ సహాయం ఏమైనా కోరుకుంటున్నారంటారు? ఇప్పుడు మెయిన్ థింగ్ ఏదైతే సీజేపీ ఉందో దాని మీద డిస్కషన్ నడుస్తుందండి. ఇప్పుడే ఇంత తొందరలోనే ఈ స్త్రీ బిల్ అని చెప్పి మళ్ళీ తీసుకొస్తామని చెప్పి అనుకోవట్లేదు. ఎందుకంటే స్త్రీ బిల్ అనేది ఒకసారి పార్లమెంట్ రావడము వీగిపోవడం జరిగిపోయింది. అది నెక్స్ట్ అనేది ఎంతైనా 6 నెలలు సంవత్సరం అని చెప్పేసి మళ్ళీ టైం తీసుకుంటారు ఇంకోసారి ప్రవేశపెట్టాలి అనుకుంటే. సో స్త్రీ బిల్ అని కానీ ఇంకేదైనా కానీ ఇంత తొందరలో అయితే తీసుకోరు. ఇప్పుడు ఏదైతే సీజేపీ అని చెప్పి వాళ్ళు ఇంతవరకు ప్రొటెస్ట్ చేశారో వాళ్ళు ఇచ్చిన కొన్ని సూచనల ప్రకారం చాలా కొత్త చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఆయన పేరు మర్చిపోయాను, ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఇప్పుడు ఐటీ టెక్నాలజీ అని చెప్పేసి పద్మాని అని చెప్పేసి ఏదో పేరుంది. ఆయన తీసుకొస్తున్నారు. ఆయన సాఫ్ట్వేర్ మొత్తం తీసుకొస్తున్నట. మొత్తం ఆయన కన్సర్న్లో నడిపిస్తున్నారంటే మొత్తం అసలు ఎగ్జామ్స్ అనేది పెట్టిన అంటే ఎగ్జామ్స్ అనేది అనౌన్స్ చేసినప్పటి నుంచి పూర్తిగా రిజల్ట్స్ వచ్చేంత వరకు మొత్తం ఆయనే చూసుకున్నారంట. ఎక్కడ ఏ లీకేజ్ వగేరా కాకుండా కాస్త పటిష్టంగా చేద్దామని చెప్పి అనుకుంటున్నారంట. ఇప్పుడు అదంతా చేస్తున్న వాళ్ళు ఈ టైంలో జగన్ పిలుస్తున్నారంటే మేబీ ఈయన కూడా సీజేపీలో వాళ్ళ మనుషులు పంపిద్దామని చెప్పేసి అనుకోవడం. మరి మీరెందుకు దీంట్లో జాయిన్ అవుతున్నారు అని చెప్పి ఏమైనా ప్రశ్న నడుస్తుందేమో అని చెప్పి అనిపిస్తుంది. చాలామంది ఏంటంటే బీజేపీ బలం తగ్గింది, జగన్ అవసరం కాబట్టి ఇప్పుడు పిలిపించారంటున్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉందండి. సంఖ్యాపరంగా కానీ బలం పరంగా కానీ ఇప్పుడు బీజేపీ అనేది బలంగానే ఉంది. కాకపోతే పార్లమెంట్లో ఏదైతే ఓటింగ్ ప్రస్తావన వచ్చిందో, ఇప్పుడు లాస్ట్ టైం మీరు చెప్పినట్టుగా మహిళా బిల్ అని చెప్పేసి ఆ మహిళా బిల్లును సాధించుకోలేకపోయారు. అటువంటిది ఏదైనా వస్తే చెప్పలేం. కానీ ప్రస్తుతానికి అయితే పార్లమెంట్లో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ సమావేశాలు కూడా ఇప్పుడు అంత తొందరలో ఏం కనిపించట్లేదు మనకు. అంటే ఇప్పుడు చంద్రబాబుని మీద నమ్మకం లేకే జగన్కి దగ్గర అవుతున్నారని కూడా వైసీపీ కూడా చేస్తున్నారు. అటువంటిది ఏం లేదండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది అన్ని పార్టీలను కలుపుకొని పోవాలని చెప్పి ప్రయత్నిస్తుంది. ఇంతకుముందుకు జగన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని కలుపుకొని ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళని కలుపుకున్నారు. ఈవెన్ అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడుతో కలుద్దామని చెప్పేసి ప్రధాని గారు ప్రయత్నించారు. కానీ చంద్రబాబు నాయుడు గారే పెడముఖంగా ఉన్నారు ఆ టైంలో. ఈ టైంలో కలుస్తున్నారు కాబట్టి ప్రతిపక్షమైన జగన్ని కూడా కలుపుకుందామని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఒకసారి ఢిల్లీ కానీ వెళ్ళేసి ఆయన ఏం మాట్లాడతారో ఏంటిదని చెప్పి తెలిస్తే కానీ మనం దీని మీద ఏది క్లారిటీ ఇవ్వలేమన్నట్టు. ఒకవేళ జగన్ బీజేపీ వాళ్ళని కలిస్తే కూటమికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? జగన్ బీజేపీతో కలిస్తే ఆంధ్రాకైతే ఎఫెక్ట్ అయితే ఏం కాదండి, క్లియర్. ఇప్పుడు ఆంధ్రాలో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు చేస్తున్న అభివృద్ధి అనేది ప్రజల్లో క్లియర్గా ఉంది. కాస్త కొన్ని ఊర్లలో మాత్రం ఇప్పటికీ జగన్ గారి ప్రభావం ఉంది, కానీ అది కూడా వచ్చే ఎలక్షన్స్లో క్లియర్ అయిపోతుంది. సో నెక్స్ట్ కూడా వచ్చేది వాళ్ళే కాబట్టి ఇప్పుడు తొందరపడి బీజేపీ అని చెప్పేసి జగన్ తోటి పొత్తు అయితే ఏది పెట్టుకోలేదు. అంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరం అవుతున్నా కూడా ఎందుకు జగన్ అరెస్ట్ చేయడం లేదు? అంటే ఇంటర్నల్గా వాళ్ళు ఏమన్నా ములాఖాత్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ ఇవన్నీ పట్టించుకోదండి. ఎదుటివాడి అరెస్ట్ కావడము, వాడిని కించపరచడం, లేకపోతే వాడి పార్టీని దెబ్బతీయడం అని చెప్పి ఏవి పట్టించుకోదు. బీజేపీ పట్టించుకునే ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే అంతే. ఏదైనా పార్టీ ఉందంటే మిగిలిన వాళ్ళు ఎవరున్నా అని అందరినీ కలుపుకొని పోదామని చెప్పి ఆలోచిస్తుంది. ఈవెన్ తెలంగాణలో చూడండి, కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకం బీజేపీకి. అయినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి 1,00,000 ఇల్లు ఇప్పిస్తుంది. కారణం జస్ట్ ప్రజలకు అనేది మంచి జరగాలి. అది ఎవరు చేసినా పర్లేదు, ప్రజలకు మంచి పోవాలి. కక్ష ద్వేషాలతో మాకు అవసరం లేదని చెప్పేసి వాళ్ళు వాళ్ళ పందనాలు చూపిస్తున్నట్టు. ఈవెన్ ఇప్పుడు జగన్ పిలవడం కూడా దాని గురించే. ఎవరైనా కానీ మాకు వ్యతిరేకులు కానివ్వండి, మాకు మంచి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ అందరిని కలిసి పాలించాలి. థ్యాంక్ యూ.